సో వాతావరణాన్ని కూడా కాపాడుకోవాలి, నాయకులను కూడా కాపాడుకోవాలి. సరే, ఈ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నది అంశం కాదండి. ఈయన ఎప్పుడైతే పిఠాపురం సీటు కన్ఫర్మ్ చేసుకున్నాడో, ఈయన యాత్ర అన్నారో, బ్యాచ్లు ఏవో పెద్ద పెద్ద బ్యాచ్లు వచ్చినాయి, రౌడీలు అందరూ వచ్చేసారు, గుండాలు వచ్చేసారు, ఈయనకి ఏదో జరిగిపోతున్నది, బెదిరింపులు కూడా వస్తున్నది. గతంలో విజయమ్మ గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు మొత్తం కడప బ్యాచ్ అంతా ఇక్కడ దిగిపోయింది, విశాఖను కొల్లగొట్టేస్తారు, విశాఖను మొత్తం భూ కబ్జాలు అయిపోతాయి అని ఏదైతే బెదిరింపులు ప్రచారాలు చేశారో అదే పిఠాపురంలో కూడా జరుగుతుంది. అయితే కొంతమంది ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అని చెప్పి జనసేన నాయకులే డైరెక్ట్గా మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ అదే కదా నేను చెప్పేది. మీకున్న వీడియోలు, ఆధారాలు, అనుమానాలు మీరు పోలీసులకు, ఎన్నికల సంఘానికి సమర్పించండి. పోలీసుల మీద నమ్మకం లేకపోతే పోలీసులు కూడా ఇప్పుడు జగన్ ఆధ్వర్యంలో ఉండరు, ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఉంటారు. వాళ్ళు పోలీసులు కూడా డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ నుంచి తీసుకుంటారు. వాళ్ళు దే ఆర్ నాట్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్. ఇది మొదటిది. రెండోది ఫార్ములా, ఒకటే ఫార్ములా అండి. సినిమాల్లో సిఎస్ రావు అని వాళ్ళ నాన్న సీపులయ్య పెద్ద డైరెక్టర్ లవకుశ గారు, ఆయన మాట అనేవాడు, సినిమాల్లో ఒక ఫార్ములా ఒకసారి హిట్ అయిందంటే ఎన్నిసార్లు అన్నీ హిట్ అవుతుంది, నువ్వు బాగా తీయాలి, పండించాలి అని. రాజకీయాల్లో కూడా ఒక ఫార్ములా ఒకసారి హిట్ అయితే దాన్ని అదే విధమైన వ్యాఖ్యలు, అదే విధమైన విమర్శలు చేస్తూ ఉంటారు. విశాఖపట్నంలో అప్పుడు అది హిట్ అయింది 2014లో. మళ్ళీ దాన్ని ఇక్కడ వాడుతుండొచ్చు. వాడితే పిఠాపురం ఏమి విశాఖపట్నం 2014లో ఎక్కడ హిట్ అయింది సార్? ఫ్లాప్ అయింది. విజయమ్మ గారు ఓడిపోయారు కదా. విజయం ప్రతిపక్షాలు ప్రయోగించింది. విజయమ్మ కోసం వీళ్ళు వచ్చారు అని ఒక పెద్ద ఇది బయలుదేరింది. పోనీ విశాఖ అంటే మహానగరము, పిఠాపురం ఏమి అంత మహానగరం కాదు కదా. అక్కడ ఉన్నది పవన్ కదా. అక్కడ ఉన్నది ఆ గుంపులు వచ్చి అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే తెలిసిపోయేటటువంటి పరిస్థితే కదా. నేను అంటుంది వాటిని పోలీసులకు కంప్లైంట్ చేయండి, పలానా లాడ్జీలో ఉన్నారు, పలానా కార్నర్లో ఉన్నారు అనేది. అంతా నిజానికి ముద్రగడ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఇంకొక ఆయన ఎవరు ఆ పార్టీ తరఫున ఎవరెవరు వచ్చారు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఓట్లు తెప్పించేది, తిప్పించేది వాళ్ళు తప్పితే ఇలాంటి వాళ్ళు చివరిలో పనికి వస్తారు. ఎనివే నేను అంటుంది చిన్న చిన్న విషయాలు వీటి మీద ఎక్కువగా సమయం వెచ్చించడం కంటే రాజకీయ అంశాలు, రాష్ట్రానికి సంబంధించినవి వాటి మీద దృష్టి పెడితే చాలా మంచిది. మూడవది ఆరోపణలు అవతల వాళ్ళ మీద చేయొచ్చు, అసంతృప్తులు మన పార్టీలో ఉన్నాయి. ఇప్పుడు అసంతృప్తులు అనండి, లేదా కొరతలనండి, అలకలనండి, జనసేనలో ఉన్న వాటికి ఇవేం విరుగుడు కాదు కదా. ఇలాంటి వాటి వల్ల అవేం పక్కకు పోవు కదా, ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కదా. సార్, ఈ